మీరు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? నేనైతే ఈ మధ్య కొత్తగా ఒక అలవాటు నేర్చుకున్నాను, ఫుల్ గా తినడం. బికాజ్ మనం కోపంలో తీసుకున్న డెసిషన్స్ మాక్సిమం కరెక్ట్ అవ్వవు. సో మనం కోపం వచ్చినప్పుడు ఫుల్ గా తినేసాం అనుకోండి, స్టమక్ నిండుగా ఉంటది, బ్రెయిన్ నిండా మంచి థాట్స్ వస్తాయి. వామ్మో ఏమైందక్క నీకు ఈ రోజు స్టార్టింగ్ మోటివేషన్ క్లాస్ తో మొదలు పెట్టావా అని అనుకోకండి. మొన్న మనం 300 పెట్టి ఆర్డర్ పెట్టి అటర్ ఫ్లాప్ అవడంతో కోపం వచ్చి ఇలా స్టవ్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. వామ్మో అక్క స్టవ్ దగ్గరికి వెళ్ళిందంటే మళ్ళీ ఏదో గన్కార్యం చేసిద్ది. ఇదే కదా మీ ఇన్నర్ ఫీలింగ్. చూసారా కావ్య ఎంత టాలెంటెడ్, మీతో ఫ్రెండ్షిప్ చేసి చేసి మీ మైండ్ లో మాటలు కూడా బయటకు చెప్పేస్తున్నాను. సో ఈ రోజు మనం వండబోయే పదార్థం ఏంటో తెలుసుకునే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఒకప్పుడు మనం 20 రూపాయల పౌడర్ కోసం 2000 బిల్ చేసి వచ్చామే. ఆ రోజు తెచ్చిన ఐటమ్ లో ఇది కూడా ఒకటి అనమాట. బాదం మిల్క్ పౌడర్ అని కనిపిస్తే తీసుకొని వచ్చాను. సో దీనిలో మనం గనకార్యం చేయడానికి ఏం లేదనమాట. హాఫ్ లీటర్ పాలలో ఒక 50 గ్రామ్స్ ఈ పౌడర్ కలిపిస్తే మనకి వేడి వేడి బాదం మిల్క్ రెడీ. ఒకవేళ కూల్ బాదం మిల్క్ కావాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేయడమే. మన స్వహస్తాలతో వండింది కాదు కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. సేమ్ టు సేమ్ మనం బయట కొనుక్కొని తాగే బాదం మిల్క్ లానే ఉన్నాయి. ఇది ఒక చిన్న ప్యాకెట్ 2 to 3 లీటర్స్ మిల్క్ వరకు సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. అలానే వీడియో లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.